హాయ్ హలో సంధ్యా ఫైవ్ సీ ఫుడ్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగానే ఉన్నానండి. ఇప్పుడు నేను అంటికాయ కర్రీ అయితే చేయబోతున్నాను. అంటికాయని ముక్కల కింద కాకుండా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. ఫిష్ కర్రీలానే ఉంటుంది సేమ్. దాంట్లోకి కావాల్సిన సామానం అయితే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ పేస్ట్ చేసుకోండి. అలాగే 2 టమాటాలు కూడా పేస్ట్ చేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి కూడా తీసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా తీసుకోండి. అలాగే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఆయిల్ అయితే వేసుకోండి. అందులో చిటికెడంత పసుపు వేసుకోండి. మీరు చక్కెరల కింద కట్ చేసి పెట్టుకున్న అంటికాయల ముక్కలు కూడా అందులో వేసి ఫ్రై చేయండి. గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేయండి. అలా చేస్తేనే టేస్ట్ అనేది వస్తుందండి కర్రీ. అలాగే అందులో చిటికెడంత సాల్ట్ అయితే వేసుకోండి. అట్లా సాల్ట్ పట్టాలి కాబట్టి సాల్ట్ వేసుకొని అవి ఉత్తినే కూడా తినచ్చు, అది మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు ఫ్రై చేసుకొని పక్కకు ప్లేట్లోకి తీసేసుకోండి. తీసుకున్నాక మళ్ళీ అదే ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసాక అందులో పచ్చిమిర్చి ఫ్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత అల్లం అదే చెప్పాను కదా, ఉల్లిపాయల పేస్ట్ అనేది కూడా అందులో వేసేసుకోండి. పేస్ట్ అంటే పేస్ట్ చేయొద్దు, కచ్చపిచ్చిగా అంటే లైట్గా ఆనియన్స్ ఉండేలాగా అయితేనే పేస్ట్ చేయండి. అలా అయితేనే కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది. దాన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడంత పసుపు కూడా వేసుకొని ఫ్రై చేయండి. బాగా గోల్డెన్ కలర్ రావాలి. వచ్చాక అలాగే టమాటా మిక్సీ పట్టుకున్న టమాటా కూడా ఉంటుంది, అది కూడా పేస్ట్ కూడా అందులో వేసేసి బాగా ఫ్రై చేయండి. అడుగు పెట్టకుండా బాగా అంచేపు ఫ్రై చేస్తూ ఉండండి. దాన్ని బాగా పేస్ట్ అనేది అయితే రావాలి. బాగా అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. అలాగే తగినంత కారం కూడా వేసుకోండి. మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. కారం వేసాక బాగా మిక్స్ చేయండి. బాగా కలపండి. కారం వాసన స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. దగ్గరికి పేస్ట్ చేయండి. అలా అయితేనే కర్రీ అనేది టేస్ట్ వచ్చిద్దండి. చూడండి, బాగా గోల్డెన్ కలర్ అంతా కారం మొత్తం మారిపోవాలి. తర్వాత తగినన్ని వాటర్ పోసుకోండి. అవి మీకు కట్ చేసుకున్న ముక్కలు ఎన్ని ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మీరు వేయండి వాటర్ అనేది. ఎక్కువ వాటర్ వేసుకుంటే ఎక్కువ గ్రేవీ వచ్చింది. కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్. సంధ్యా ఫైవ్ సీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక నిమిషం అది మరగనివ్వండి. మరిగాక అరటికాయ ముక్కలు అనేవి అందులో వేసేసుకోండి. మీ పిల్లలు ఎవరైతే అరటికాయ కర్రీ తినరో ఇలా వండి పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూత పెట్టి ఒక 5 minutes వరకు దాన్ని ఉడకనివ్వండి. ఉడికాక కొత్తిమీర అయితే పైన జల్లేసుకోండి. కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది. స్మెల్ అయితే అదిరిపోతుంది. చాలా అంటే చాలా. చూసారా, కర్రీ అనేది దగ్గరికి అయితే పడిపోయిందండి. కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంట్లో. కర్రీ అయితే అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.